వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. ఈరోజు మనము ఎక్సర్సైజ్ 9.3లో సర్కిల్స్ చాప్టర్లో ప్రాబ్లం నెంబర్ 5 అండ్ ప్రాబ్లం నెంబర్ 6 అంటే 5-6 క్వశ్చన్స్ ఎలా చేయాలి, సొల్యూషన్ ఏంటి, ఎలా ప్రాసెస్. సో ఈచ్ అండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని యొక్క సమ్మరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఓకే, ఇక్కడ డయాగ్రామ్లో ఏమి ఇచ్చినారు అంటే ABCD అనేది ఒక 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయి. ఇక్కడ డయాగ్నల్స్ AC అండ్ BD మనకి పాయింట్ E దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ BEC 130 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది, ECD 20 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే BAC అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి, BAC. సో మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, గివెన్ యాంగిల్ BEC ఈజ్ ఈక్వల్స్ టు 130 డిగ్రీస్, యాంగిల్ ECD ఈజ్ ఈక్వల్స్ టు 20 డిగ్రీస్. సో డయాగ్నల్స్ AC అండ్ BD అనేది మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర అని చెప్పారు. సో మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, సో టు ప్రూవ్ or to find angle BAC. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ EDCకి యాంగిల్ E అనేది ఎక్స్టీరియర్గా ఉంది, అంటే బయట ఉంది. ట్రయాంగిల్ EDCకి యాంగిల్ BEC అనేది ఎక్స్టీరియర్గా ఉంది. సో హియర్ కన్సిడర్ ట్రయాంగిల్ EDC. For triangle EDC, angle BEC is an exterior angle. Is the exterior angle to triangle triangle EDC కదా. ఎక్స్టీరియర్ అంటే బయట ఉండడం, ఏ ట్రయాంగిల్కి బయట ఉంది, EDC అనే ట్రయాంగిల్కి యాంగిల్ BEC అంటే యాంగిల్ E అనేది బయట ఉంది. మనకు ఒకటి తెలుసు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి, BEC ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ అది, సో యాంగిల్ ఇది ఒకటి, ఏదది యాంగిల్ ECD ప్లస్ యాంగిల్ ECD ప్లస్ యాంగిల్ EDC, యాంగిల్ ECD ప్లస్ యాంగిల్ EDC. సో మనకి ఈ యాంగిల్ ఎంత ఉందనేది మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. సో యాంగిల్ BEC ఎంత, 130 ఈజ్ ఈక్వల్స్ టు ECD ఎంత ఇచ్చినారు, క్వశ్చన్లోనే ఇచ్చినారు 20 ప్లస్ ఇది x. సో 130 మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు 110 డిగ్రీస్. సో మనకు ఒక థీరం ఉంది ఏంటి, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ యాంగిల్ సేమ్ సెగ్మెంట్ అంటున్నా ఏంటి, ఇక్కడ BC అనేది ఒక కార్డ్. సో BC అనే ఒక కార్డుకి పైన ఉండేటివన్నీ ఒక సెగ్మెంట్, కిందకు ఉండేదంతా ఒక సెగ్మెంట్. ఇప్పుడు BC అనే కార్డుకి పైన ఏమేమి ఉన్నాయి, ADE అని ఉన్నాయి. సో ఇవన్నీ ఒక కార్డ్, ఒక సెగ్మెంట్, కింద ఉండేదంతా ఒక సెగ్మెంట్. సో యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ DY, యాంగిల్స్ ఇన్ ద సేమ్ segment are equal. సో యాంగిల్ మనం x అంటే ఏమనుకున్నావు, యాంగిల్ D. సో యాంగిల్ D నీకు 110 వచ్చింది అంటే యాంగిల్ A కూడా 110 డిగ్రీస్. సో ఇక్కడ మనము ఏమేమి యూజ్ చేసాము, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి, ఒక ట్రయాంగిల్కి ఏదైనా యాంగిల్ బయట ఉంది అని అంటే సో ఆ యాంగిల్ 2 ఇంటీరియర్ యాంగిల్స్కి సమ్ అవుతుంది. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ రాసుకోవచ్చు కావాల్సింటే, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. సో మనం ఇక్కడ యాంగిల్ Dని x అనుకున్నాం, యాంగిల్ D x అయితే యాంగిల్ A కూడా x అవుతుంది. ఎందుకు, బికాస్ ఆఫ్ ద థీరం యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఫైనల్ సమ్మరీ ఏంటి అంటే AC BD అనేది డయాగ్నల్స్ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది.
ఇక్కడ యాంగిల్ ఈ అంటే బీఈసి అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది దేనికి? ట్రయాంగిల్ ఈడీసీకి ఎక్స్టీరియర్ యాంగిల్గా ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి ఒకటి తెలుసు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి చేసింటే మనకి ఎక్స్ వచ్చింది. ఎక్స్ అంటే ఏంటి? యాంగిల్ డి వచ్చింది. బట్ మనకి థీరం ప్రకారంగా యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ. ఎందుకు? యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ మనం 6th క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇచ్చారు. సో హూస్ డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడి పాయింట్ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు? యాంగిల్ డిబిసి, యాంగిల్ డిబిసి 70 ఇచ్చినారు, అంటే యాంగిల్ బి 70 ఇచ్చినారు. ఇంకొకటి ఏంటి? యాంగిల్ బిఏసి ఇది 30 ఇచ్చినారు. ఫైండ్ బిసిడి అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? ఇది. నెక్స్ట్ ఫర్దర్ ఇఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఫైండ్ ఈసీడి అంటే ఏంటి? ఇది. ఓకేనా? ఈ చిన్న యాంగిల్ బీసీడి అంటే ఇది ఫుల్ వస్తుంది. సో ఫైండ్ ఇది యాంగిల్ బీసీడి అండ్ దిస్ ఈజ్ యాంగిల్ ఈసీడి. సో మనము యాంగిల్ ఈసీడీని యాంగిల్ బీఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇది చిన్న ట్రయాంగిల్ కాబట్టి ఈ చిన్న పార్ట్ వస్తుంది. అండ్ వన్ మోర్, మనం బీసీడి అన్నారు కదా, బీసీడి. సో బీసీడి ఈజ్ దిస్ వన్, అండ్ దిస్ ఈజ్ ఈసీడి. సో ఫస్ట్ మనం క్వశ్చన్లో రాసుకుంటాం. గివెన్ ఏమి ఇచ్చారు? యాంగిల్ డిబిసి 70, యాంగిల్ బిఏసి 30. సో అండ్ వన్ మోర్ ఇంకొకటి ఏమి ఇచ్చినారు? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అంటే ఇది ఏబి, ఇది బీసీ. ఏబిను బీసీ ఈక్వల్ అనేసి చెప్తున్నారు. సో మనకి ప్రూవ్ చేయాల్సిందేమి? ప్రూఫ్ యాంగిల్ బీసీడీని కనుక్కోవాలి. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఈసీడి అంటే ఈ చిన్న ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఎంత ఉందనేసి మనము కనుక్కోవాలన్నమాట. సో మనము ఇక్కడ ఏం చెప్తున్నారు? కండిషన్ ఏం చెప్పారు? ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అంటే ఏబి ఎంత సైడ్ ఉందో బీసీ కూడా అంతే సైడ్ ఉంది. అంటే ఇది ఏం కిందికి వస్తుంది? ఐసోసెలస్ కిందికి వస్తుందా? ఐసోసెలస్. సో ఐసోసెలస్ కిందికి వస్తుంది అని అంటే యాంగిల్స్ ఈక్వల్ సైడ్స్ ఉండే దాంట్లో యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్స్ సేమ్ ఉన్నాయి. సో యాంగిల్స్ ఆపోజిట్లో ఉండేటివి కూడా ఈక్వల్ అవుతాయి అని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ చేస్తుంది? 30 degrees. సో దానికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ ఉండేది ఏది? ఇది. బ్లాక్తో వేస్తున్నాను. సో దిస్ ఈజ్ దెన్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో మనకి ఏమవుతుంది? ఈ యాంగిల్ 30 degrees వస్తుంది. ఎందుకు? ఇప్పుడు రాస్తాము ఒకసారి. యాంగిల్ బిఏసి is equals to angle BAC is equals to angle BCA. Angle BCA ఎందుకు? angles opposite to the equal sides in a triangle are ఈక్వల్. సో మనకి యాంగిల్ బిఏసిను యాంగిల్ బిసిఏ ఈక్వల్ అయిందనమాట. సో యాంగిల్ బిసిఏ ఎంత ఉంది ఇప్పుడు? 30 degrees. అంటే బీసీఏ అంటే ఏంటి? ఇది. సో ఇది ఎంత ఫామ్ అయింది మనకి? 30 degrees. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఈ చిన్న యాంగిల్ తర్వాత ఈ ఫుల్ ఇక్కడ మిగిలిన యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాము అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి కార్డ్ ఉంది, సిడి అనేది కార్డ్ ఉంది. సో సిడి కార్డ్ పైన ఉండేది ఈ కార్డ్ని బేస్ చేసుకొని పైన ఒకటి చూసుకుంటే సో ఇదొక సెగ్మెంట్. సో యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఎలా చెప్తాము? ఇక్కడ బేసిక్ సేమ్ కార్డ్ వచ్చి సిడి ఈజ్ అ కామన్ కార్డ్ ఫర్ దిస్ వన్. సో సిడిని కామన్ కార్డ్గా తీసుకొని ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బిని ఈక్వల్ చేయొచ్చు. సో
if CD is the chord, if CD is the chord, so angle DBC is equals to angle CAD. Angle DBC is equals to angle CAD. అంటే ఏంటి ఇండైరెక్ట్గా చెప్తున్నాము, యాంగిల్ A is equals to యాంగిల్ B. సో ఎందుకు యాంగిల్స్ ఇన్ ద సేమ్ segment, angles in the same segment are equal. సో యాంగిల్ CAD కూడా ఆబ్వియస్లీ మనకి ఎంత అవుతుంది, 70 degrees. ఎందుకు, ఈ యాంగిల్ 70 అయితే ఈ యాంగిల్ కూడా 70 అవుతుంది అనమాట. సో మనకి ఈ యాంగిల్ ఎంత వచ్చింది, 70 degrees. ఓకేనా. మనకి ఇది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని చెప్తున్నారు. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటి, యాంగిల్ ఏ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ద సైక్లిక్ క్వాడ్రిలేటర్ మేక్స్ అండ్ 180 degrees. సో ఏసి యాంగిల్, ఏ యాంగిల్ సి యాంగిల్ 180 ఫామ్ అవుతుంది, యాంగిల్ బి యాంగిల్ డి 180 ఫామ్ అవుతుంది. సో గివెన్ యాజ్ ఏబిసిడి ఇస్ అ సైక్లిక్ క్వాడ్రిలేటర్, కన్సిడర్డ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఫార్మ్స్ cyclic quadrilateral, that is equals to 180 degrees. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 degrees ఫామ్ చేయాలి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 ఎందుకు, ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ది క్వాడ్రిలేటర్ ఆర్ 180. సో యాంగిల్ ఏ ఎంత వచ్చింది, 70 + 30 ఈజ్ 180. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 అంటే యాంగిల్ ఏ ఈజ్ 70 + 30 ఈజ్ 100 ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. Angle C is equals to 180 minus 100. Angle C is equals to 80. సో మనకి యాంగిల్ C ఎంత వచ్చింది, 80. అంటే టోటల్ యాంగిల్ C ఈజ్ 80. బట్ ఇక్కడ ఎంత ఉంది, ఆల్రెడీ 30 ఉంది. సో మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 80. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 మైనస్ 30, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50. సో మనకి ఇక్కడ ఎక్స్ ఎంత వచ్చింది, 50 వచ్చింది. ఎక్స్ ఎంత వచ్చింది, 50 అనేసి వచ్చింది. ఏమి ఇది ఎక్స్ ఏంటి అని అంటే ఎక్స్ ఏంటి అంటే యాంగిల్ ఈసిడి అంటే చిన్న ట్రయాంగిల్ది 50 degrees వచ్చింది. ఇంకా ఈ పెద్దది ఎంత వచ్చింది, యాంగిల్ సి అంటే ఇది ఫుల్ 80 degrees వచ్చింది. సో దిస్ ఈజ్ BCD ఈజ్ 80 degrees. సో మనము ప్రూవ్ చేస్తాము. ఇంకొకసారి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. సో హ్యావ్ ఎ క్విక్ లుక్ ఆన్ దిస్. ఇక్కడ మనకి ఏబిసిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇచ్చారు. సో యాంగిల్ డిబిసి 70 ఇచ్చారు, యాంగిల్ బిఏసి 30 ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, బీసీడీ అంటే ఏంటి, ఈ పెద్ద యాంగిల్ దిస్ వన్. తర్వాత ఈసిడి అంటే ఈ చిన్నది. సో దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2. సో ఇక్కడ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ పెద్ద యాంగిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఇది 1, ఇది 2గా. సో ఈ 1 అనేది ఎలా అవుతుంది అంటే మన కండిషన్ ఇచ్చారు క్వశ్చన్లో, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. సో ఏబీ బీసీ అయింది అని అంటే ఆటోమేటిక్గా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి అవుతుంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఎందుకు అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో యాంగిల్స్ సైడ్స్ సేమ్ ఉంది అంటే యాంగిల్స్ కూడా సేమ్ అవుతుంది. సో మనకి యాంగిల్ 1 ఎంత వచ్చేసింది, 30 వచ్చేసిందా. సో నెక్స్ట్ మనం ఇక్కడ యాంగిల్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ 2 ఫైండ్ అవుట్ చేసే దాంట్లో ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. సెకండ్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సిడీని కామన్ కార్డ్గా తీసుకున్నాం. సిడీ కార్డ్గా తీసుకొని సిడీ నుంచి పైన ఉండేది ఒక సెగ్మెంట్గా తీసుకున్నారు. సో సెగ్మెంట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈక్వల్ అవుతుంది. ఎందుకు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి అయింది అంటే యాంగిల్ బి ఇక్కడ ఎంత ఇచ్చినారు, 70. ఇక్కడ యాంగిల్ ఏ ఇవ్వలేదు. సో మనం ఇది యాంగిల్ ఏని 70 అని అనుకుంటాం. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి అంటే మనకి 70 వచ్చేసింది ఇక్కడ. ఓకేనా, ఇది 70 వచ్చేసింది. సో మనకి ఇంకొక ఈ సెకండ్ కండిషన్లోనే ఇంకేంటి అంటే ఇది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇచ్చారు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180.
ఇక్కడ యాంగిల్ ఏ ఎంత వచ్చింది 70 ప్లస్ 10 ఈజ్ 70 ప్లస్ 30 ఈజ్ 100 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. సో యాంగిల్ సి ఎంత 180 మైనస్ 100 ఈజ్ 80. సో యాంగిల్ సి అనేది మనకి టోటల్గా 80 అనేది వచ్చింది. యాంగిల్ సి టోటల్గా 80 వచ్చింది అని అంటే సో ఈ పెద్ద యాంగిల్ మనకి ఎంత వచ్చింది 80. బట్ ఆల్రెడీ మనకి బీసీడీ వచ్చి మనకి 80 డిగ్రీస్ వచ్చింది. సో టోటల్ మనకి ఎంత వచ్చింది 80. టోటల్ యాంగిల్ ఈజ్ 80. బట్ మనకి చిన్న యాంగిల్ కావాలా. ఈ చిన్న యాంగిల్ ఆల్రెడీ ఎంత ఇచ్చినారు ఇక్కడ 30 ఇచ్చినారు. సో మనం ఏం తీసుకున్నామంటే దీన్ని ఎక్స్ అనుకుందాం. సో 80 ప్లస్ ఎక్స్ ఈజ్ 30 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 మైనస్ 30 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 50 వచ్చింది. సో ఎక్స్ అనేది ఎంత వచ్చింది మనకి 50 వచ్చింది. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అంటే ఏంటి చిన్నది. ఈసీడీ ఈజ్ ఈక్వల్స్ టు 50 అనేది వచ్చింది మనకి.